వాక్యములో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మార్చి చదువుకుందాం, కలిసి చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయము 38వ వచనం. 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. తర్వాత రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనం నుండి, లేకపోతే మొదటి నుండి చదువుదాం 6 వరకు, మార్చి. అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా. చదవండి. అట్లనరాదు, పాపం విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగుదా జీవించదము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా. ఎలా లేపడిన అలాగనే నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసలము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చదవబడిన లేఖన భాగమును దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని పిల్లలమైనటువంటి మనకు ఒక కట్టడ, ఒక నియమము, ఒక సంకల్పము దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. మనం మారు మనసు పొందాలా, రక్షణ పొందాలా, తర్వాత బాప్తిసము తీసుకోవాలా, తర్వాత దేవునింట్లో అంటే దేవునితో మనం ఐక్యపరచబడాల. ఇవి మనకు అవసరం. ఎవరైతే రక్షించబడాయి పాపాలు ఒప్పుకున్నారో వారు ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. మరి మారు మనసు పొందినామా అనే దానికి గుర్తు ఏమి? మారు మనసు పొందినాము అనే దానికి గుర్తు ఏమి? నేను మారు మనసు పొందినాను అని చెప్పడానికి మనలో ఏదైనా ఒక మార్పు చూపించాలి. మారు మనసు అంటే అర్థం ఏంటంటే మనసు మారాలి. ఇంతకుముందున్న మనసు కాదు. ఇంతకుముందు కఠినమైన మనసు, ప్రేమ లేని మనసు, అసూయమైన మనసు, ప్రాచీన స్వభావము, పాప పురుషుడు, పాత చెప్పండి పాత
మనిషి కదా, పాత మనిషి, పాత ఆలోచనలు, ఇవన్నీ కూడా పాపానికి గుర్తుగా ఉన్నాయి. అయితే మారు మనసు పొందినప్పుడు పాత స్వభావం పోయింది, పాత ఆలోచనలు పోయినాయి, పాత మనిషి పోయినాడు. అందుకనే దేవుని వాక్యంలో కొత్త ద్రాక్ష రసముకు కొత్త తిత్తిని వాడాలి, కొత్త బట్టకు ఆ పాత బట్టకు కొత్త గుడ్డ వేసి కుట్టకూడదు. అంటే పాత దాన్ని విడిచిపెట్టాలి, కొత్త దాన్ని అత్తుకోవాలి. కాబట్టి ఇది ఎట్లా సాధ్యమవుతుంది అని అంటే, ఎందుకు మనం బాప్తీసం తీసుకోవాలి మరి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, ప్రాణం పెట్టి రక్తం కార్చాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడు. నేను కూడా మరి నా ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించినాను. ఈ దినము నుండి నా జీవితము మార్చబడింది. మార్చబడ్డా అని అనడానికి రుజువు కావాలి. అంటే దాన్ని ఏమంటారంటే సాక్ష్యం. ఎవరికైనా చెప్పాలా. చాలామంది మేము మారుమనసు పొంది 5 ఏళ్ళు అయిందన్నా, మరి ఎందుకు బాప్తీసం తీసుకోలేదంటే, అదే తీసుకుందాం అనుకున్నాను కానీ సమయము సరిపోలేదంటాం, లేకుంటే సరైన సేవకుడు రాలేదని చెప్తాం. అది మారుమనసు కాదు, అది రక్షణ కూడా కాదు, అదొక వేషం. కాబట్టి మారుమనసు అనేటువంటిది మనం తృణీకరించకూడదు. మారుమనసు అనేటువంటిది పశ్చాత్తాపంతో వస్తుంది. ఎట్లా దేవుని వాక్యం నిన్ను సంధిస్తుంది, ప్రత్యేకంగా నీవు పాపివని గుర్తు చేస్తుంది. పాపం నుండి నువ్వు విడుదల పొందితేనే పరలోకం, నిత్యత్వం, రక్షణ, పాప క్షమాపణ పొందాలి, అడగాల ప్రతి పాపమును గురించి. 2000 సంవత్సరంలో ముంబై మహానగరంలో నేను ఒక సామాన్యమైనటువంటి సముద్రం దగ్గర చేపలు ఆరబెడుతున్నాను. అక్కడికి ఒక ఆయన వచ్చినాడు. ఆయన వచ్చి అన్నాడు, బాబు నీవు మారు మనసు పొందావా అని అడిగాడు. మారు మనసు అంటే ఏమి? మా నాయన యేసు ప్రభు నమ్ముకున్నాడు, మా అమ్మ కూడా యేసు ప్రభు నమ్ముకునింది, ఇంక నాకేం అవసరం మారు మనసు? దేవుని నమ్ముకుంటే అయిపోయాం, అదే మారు మనసు. ఇక్కడ మారు మనసు అనేటువంటిది ఏందబ్బా అని నేను అనుకొని, మారు మనసు పొందినావా అంటే, సార్ మా అమ్మ దేవుని నమ్ముకునింది, మా నాయన దేవుని నమ్ముకున్నాడు. ఎప్పుడు నమ్ముకున్నాడు? మా అమ్మ మా నాయన వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు సార్. అది కాదు నేను అడిగేది, నీవు మారు మనసు పొందినావా అని అడిగిన. మళ్ళీ మొదటికి వచ్చింది, నువ్వు మారు మనసు పొందినావా అంటే ఏముంది? ఇంక మా నాయన మా అమ్మ క్రిస్టియన్ అయిన తర్వాత నేను క్రిస్టియను అయిపోతాను కదా. కాబట్టి ఇది సింపుల్. తప్పించుకోవడానికి ఎంత తిప్పలు పడుతున్నానో ఆయన తిరిగి తిరిగి అదే అడుగుతున్నాడు, నీకు మారు మనసు ఉందే అని అడిగినాడు, నువ్వు మారు మనసు పొందినావా అని అడిగినాడు. అప్పుడు నేను కూడా చర్చికి పోతాను సార్ అని నేను కూడా ఎక్కడ పోతాను? చర్చికే పోతాను సార్ అంటే, ఏం చర్చికి పోతావు అన్నాడు. ఏం చర్చికి? మళ్ళీ ఇది కొత్త చర్చి ఏంది ఇది? ఏం చర్చి అంటే అందరూ పోయే చర్చే పోతాము. ఎందుకు చర్చికి పోతున్నాము? అంతా దేవుడే కదా సార్ అన్నాను. అంతా దేవుడే కదా సార్ అన్నాను. యా చర్చికి పోయినా దేవుడే కదా సార్ అన్నాను. ఆ తర్వాత ఆయన నవ్వినాడు. నవ్వి, నేను చర్చికి పోతున్నావా పోలేదని నేను అడగలేదు, నీకు మారు మనసు పొందినావా అని అడిగినాడు. మరలా ఏం మారు మనసు? మరలా అటుకొచ్చింది కథ. మారు మనసు అంటే ఏమో నాకు తెలియదు అప్పుడు అని మరలా అడిగినాను. సార్ నేను చర్చికి అయితే మా నాయనలతో పాటు పోతాను కానీ సరిగా కూర్చోను సార్ అని చెప్పినాను. సరే అటు వరకు జరిగింది. అప్పుడు ఆయన వాక్యం అన్నాడు. అప్పుడు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 36వ వచనము చదివించినాడు. అక్కడ అప్పుడప్పుడే నేను కొత్తగా పదాలు గుర్తుపట్టి చదువుతున్నాను. అది చదువు అన్నాడు. తప్పు చదువు అని ముందు పెట్టి కూర్చుంటే ఎట్టుంటుంది కథ? అక్షరాలన్నీ అప్పటికప్పుడు కొద్దిగా చదువుతున్నాను అనమాట. చదువు అంటే తప్పు చదువుతాం కదా అని భయపడిపోయి, సార్ నాకు చదువు రా సార్ అని చెప్పినాను. ఏం రాదు? చదువు రా సార్ నాకే అని చెప్తే ఆయన చదివినాడు. ఏం చదివినాడంటే, మీరు సిలువ వేసిన
ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. నీవు సిలువ వేసినావు, నీ అబద్ధము ద్వారా సిలువ వేసినావు, నీ దొంగ స్వభావం ద్వారా సిలువ వేసినావు, నీ చెడు జీవితం ద్వారా సిలువ వేసినావు. అయితే నువ్వు సిలువ వేసి ప్రభువును చంపివేసినావు. ఇప్పుడు ఆయన ఏమైనాడంటే, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ప్రభువుగాను క్రీస్తుగాను. ఈ విషయము ఇశ్రాయేలు వంశమంతా రుడిగా తెలుసుకునే వాళ్ళనని చెప్పాను అన్న తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది. వారు ఈ మాట విని హృదయములో కూర్చోబడి మేము ఎప్పుడు సిలువ వేసినాం. అది బాధ కలిగించింది, వారి హృదయాన్ని మార్చగలిగింది, వారికి మారు మనసు కలిగించింది. వారి మనసు, వారి తలంపులు మారిపోయినాయి. మారిపోయి వాళ్ళు అడిగినారంటే అయ్యలారా మేమేమి చేతుము. నువ్వు ఇప్పుడు అడిగితే, నువ్వు ఏమి చేతుము అని నువ్వు కానీ అడిగితే నీకు మార మనసు వస్తుంది అని అన్నాడు ఆయన. అయ్యలారా మేము ఏం చేద్దామంటే అప్పుడు అన్నాడు ఆయన, అక్కడ ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొందాలి, తర్వాత నీ పాపాలన్నీ ఒప్పుకోవాలా అన్నాడు. నేనేం పాపాలు చేసినాను అబ్బాయి, ఎవరిని చంపలేదే, అదొక డౌట్ వచ్చింది. అప్పుడు నేనెవరిని చంపినాను, కాబట్టి నేను ఏ పాపము చేయలేదు సార్ అన్నాను. ఏమన్నాను? నేను ఏ పాపము చేయలేదు సార్ అన్నాను. చూడు ఒకపారి ఆలోచన చేసుకో, ఏం పాపం చేసినావు అన్నాడు. ఎక్కడైనా దొంగిలించినావేమో చూడు అన్నాడు. నాకు గుర్తొచ్చింది, మా నాయన పనిచేసి పగలంతా పనిచేసి రాత్రి డబ్బులన్నీ అంగి జేబులో పెట్టుకుంటే నేనేం చేసినాను చెప్పండి? రాత్రి పండుకొనిచ్చి మధ్యరాత్రి లేచి 10 రూపాయలు ఎత్తుకుని అవన్నీ ఎమ్మెగనూరు జాతరకి కోవెట్టుకునేవాడిని అన్నమాట. అది గుర్తొచ్చింది. ఇది కూడా పాపమే సార్, నేను దొంగను సార్ అన్నాను. ఏమన్నాను? నేను దొంగను సార్ అంటే, చూడు నువ్వు పాపాలు చేయలేదన్నావు ఇంతదాకా, నువ్వు పాపం చేసినానని ఒప్పుకుంటున్నావు, అదే క్షమాపణ. అయితే నీవు మోకరిల్లి ఈ రాత్రి ప్రభువుని అడుగు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఉదయం నీకు గొప్ప సంతోషం వస్తుంది, ఈ భయం నుండి తప్పించుకుంటావు. అంతేకాదు నీ జన్మ పాపము, నీ కర్మ పాపము ఇవన్నీ ఉన్నాయి నీకని చెప్పాడు. అయితే నేను అనుకున్నాను, మనమేమి వ్యభిచారం చేయలేదు, మనమేమి ఎవరిని కొట్టలేదు, మనమేమి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కాబట్టి నేను నీతిమంతున్నే నేను అనుకునేవాడిని. తర్వాత చూస్తే నా తండ్రి దగ్గర నేను దొంగగా జీవించాను, తర్వాత నా తల్లి దగ్గర నేను దొంగగా జీవించాను. వారికి ఏమో అబద్ధం చెప్పేది, సినిమాకు పోయేది, అది గుర్తొచ్చింది. ఒకరోజు మా నాయన రాలేదనుకొని నేను సినిమాకు పోయినాను. మా నాయన నా ముందు కూర్చున్నాడు, నేను వెనక కూర్చున్నాను. ఎందుకంటే మా నాయన సినిమా చూస్తే ఏమనడు, ఆయన చూస్తే ఏమనడు, నేను చూస్తేనే నాకు తనలు పడతాయి. అదనమాట కథ. మా నాయన ముందు కూర్చున్నాడు, నేను వెనక కూర్చున్నాను. ఆయన లేచి టికెట్ చింపి ఇట్టి ఎగిరిలాంటాడు. అది చూసి సీట్ కింద దాబెట్టుకున్నాను. వాళ్ళుండి ఏమరా కిందికి పోతున్నా, కింద పోతా, మా నాయన ఉండాలి. అది గుర్తొచ్చింది. అబ్బా, ప్రాచీన స్వభావం అంటే అదే. నేను సినిమా చూసినాను, అల్లరిగా జీవించినాను, గొప్ప వాళ్ళతో సహవాసం చేసినాను, చెడ్డ మాటలు మాట్లాడే వారితో తిరిగినాను, దుష్ట సాంగత్యం చేసినాను. ఇవన్నీ గుర్తొచ్చినాయి. అని చెప్పేసి వెళ్ళిపోయాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకోవాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు రాత్రి 10 గంటలైంది. నేను రాత్రి 10 గంటలప్పుడు 2000 సంవత్సరంలో మోకాళ్ళ మీద ఉండి ఏడిచి, ప్రభువా నా పాపం నాకు
చూపించు అని అడిగినాను. అప్పుడు యేసుప్రభు వారు నా పాపములన్నీ నా ముందు చూపిస్తూ వచ్చినాడు. ఆ రోజు ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఉదయము సంతోషం, ఏదో ఒక బరువు పోయినట్టుగా, ఇంక చూడు నా ఆనందమే అవధులు లేకుండా ఇంకా ఎక్కడ తిరిగినా పాటలు పాడుకుంటూ పోతున్నాను అనమాట. ఆయన అన్నాడు, నాతో పాటు ఉన్నాడు, ఏమిరా నిన్నటిదాకా చచ్చిపోయిన మూతుండే, ఇప్పుడు చూస్తే ఏమంత తేజస్సు నీ ముఖంలో అంటే, నా పాపాలు యేసు ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఓ ఇట్లాంటివి చూసినామప్ప అన్నాడు. మళ్ళీ డిస్కరేజ్ వచ్చింది. అయినప్పటికీ ఆయనకు ఫోన్ చేసి చెప్పినాను, సార్ నా పాపాలన్నీ ఒప్పుకున్నాను, నేను దేవుడు నా పాపములన్నీ చూపించాడు, దేవుడు నాకు క్షమాపణ ఇచ్చినాడు, నాకు చాలా సంతోషం సార్ అంటే ఆయన గొప్పగా సంతోషపడినాడు. ఆ రోజు రాత్రే మాట్లాడినాడంట. ఆయన ఏమని మాట్లాడినాడు తెలుసా? నా మాట నీ నోటి నుండి తీసి నీ పిల్లలకి ఇచ్చేదను, నీ సంతతిని భూమి మీద ఉన్న సమస్త వంశములన్నీ ఆశీర్వదించేదను. మొదటి ప్రథమ ఫలం సేవకుడు నేను ఆయనకి. దేవుడు ఆ రోజే మాట్లాడినాడంట. అయితే అంతకుముందే మా అమ్మతో కూడా ప్రభు దైవదాసుని ద్వారా మాట్లాడినట్టుగా మా అమ్మ చెప్పింది. అయితే విషయం ఏంటంటే, అప్పుడు ఆ రోజు నేను పాపాలు ఒప్పుకున్నాను, క్షమాపణ పొందాను. ఆ దినము నుండి దేవుని మందిరానికి క్రమముగా వెళ్ళాను. చెప్పినాను అందరికీ. ఒకనికి సువార్త చెప్తే వాడు బాగా నమ్మినాడు. యేసుప్రభుని, వాని పేరు వెంకటరాముడు, నువ్వు కూడా యేసుప్రభు నమ్ముకోరా అంటే, నమ్ముకుంటా సార్, నమ్ముకుంటా అన్నాడు. ఇద్దరముగా నేను ప్రార్థనకు పోతే వాడు ప్రార్థనకు, వాడికి తెలివితేటలు ఏంటంటే నేను ప్రార్థనకు వచ్చినావు కాబట్టి నేను చెప్పిన కాటికి నువ్వు రావాలా అన్నాడు. యాటికి తీసుకుపోతాడు అనుకున్నాను. సరే వాడు రాడేమో అని చెప్పి సరేలే పోదాం లేరన్న. ఇద్దరు పోయినాం. ఇద్దరు పోతే వాడు సినిమాకి తీసుకొని పోయినాడు. ఆడికి పోయిన తర్వాత బయట నిలబడి, నా మనస్సాక్షి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నుండి నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్తున్నారు. అంటే అప్పుడు నేను చెప్పినాను, ఒరే నాయనా నేను సినిమా చూడలేనురా, నా చేత కాదు, నాకేమో మనశ్శాంతి లేదు, నీవు చూడు, నేను చూడలేనని చెప్పేసి పక్కకు వచ్చేసినాను. ఈ విషయం సేవకుని చెప్పినాను. నువ్వు నిజముగా రక్షించబడ్డావు, దేవుడు నీ పాపములు క్షమించబడ్డాయి గనక పరిశుద్ధాత్మ దేవుడు నీతిని గురించి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చదవండి, త్వరగా చదవాలా. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పింపచేయను. పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలోనికి ఆ రోజు వచ్చాడు. నాకేం చేసినాడంటే పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పింపజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు నన్ను ఒప్పింపజేసి పాపమేదో నీతేదో జ్ఞాపకం చేసి నా జీవితాన్ని సంపూర్ణంగా మార్చాడు. ఆ దినం ఆరంభమైంది నా సంతోషం. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దాకు రమ్ము, నేడే యేసు. నిజముగా నీ పాపాలు క్షమించబడితే నీ హృదయంలో ఎప్పుడూ హ్యాపీగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. ఆ రోజు చెప్పినాడు ఆ సేవకుడు. మందిరంలో కూర్చొని సేవకుని గురించి ఏదో మాట్లాడుతున్నారు ఇద్దరు. మాట్లాడుతుంటే ఆయన వచ్చి అన్నాడు, ఎందుకు కూర్చున్నావు నువ్వు వాడు అన్నాడు. ఏం కూర్చుంటే తప్పేమో బానుకున్నాను నేను. వ్యర్థంగా విమర్శించేటువంటి మాటలకరమైనటువంటి మాటలు మాట్లాడే దగ్గర నువ్వు నిలబడకూడదు, అక్కడ కూర్చోకూడదు అని చెప్పాడు. ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా నేను నేర్చుకునేది ఏంటంటే, ఎవరైనా కానీ రాజకీయం విషయాలు మాట్లాడితే నా మనస్సాక్షి అనేటువంటిది అసలు ఒప్పుకోదు. నేను మారు మనసు పొందాను, రక్షించబడ్డాను, నా పాత స్వభావం అంతా మార్చబడింది, పాత ఆలోచనలు పోయినాయి, పాత మాటలు పోయినాయి, పాత మనుషుడు పోయినాడు, వాడు చచ్చిపోయాడు, పాతి పెట్టాడు. అందుకనే ఇక్కడ చూడండి 6వ అధ్యాయం, అలాగైతే ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచింది మాట్లాడరాదు, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట
ఎలాగూ దాంట్లో జీవించేదాం. గుర్తుపెట్టుకోండి, మారు మనసు పొందాలా. మారు మనసు పొంది తర్వాత పాపంలో జీవించకూడదు, పాపమును విడిచిపెట్టాలా. తర్వాత ఇంకో మాట అన్నాడు, క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తీసం. ఈ బాప్తీసం ఏం మాట్లాడుతుందంటే, పాత పురుషుడు చనిపోయి సాక్ష్యం ఇస్తాడు. నేను క్రీస్తు యేసును కలిగి ఉన్న జక్క ఎట్లా ఇచ్చినాడు? జక్క సాక్ష్యం ఏం చెప్పండి? ఏం ఎవరి దగ్గర అన్యాయం చేసింటే 4 గంటలు. అప్పుడు నా ఎట్లటోడు అనుకున్నాడంట, జక్కయ్యకి ఎక్కువ ఇచ్చింటే ఇంకా ఎక్కువ వచ్చేది నాకు అనుకున్నాడంట. ఆయన మారు మనసు ఎటువంటిదంటే, నేను ఎవరి దగ్గర అయినా తీసుకుంటే ఇంకా 4 గంటలు ఇస్తాను, ఇది నాది కాదు. అది మారు మనసు. భక్ష్యం గారి దినాల్లో చెన్నైలో బావిని చూసినారా? జోహశంలో అక్కడ ఒక పెద్ద బావి ఉంటుంది. మారు మనసు పొందిన వాళ్ళే, చర్చికి వచ్చే వాళ్ళే అందరూ ప్రభుని నమ్ముకొని భక్ష్యం గారి దగ్గరికి వచ్చినారంట. ఆయన అన్నాడంటే, మీరు మారు మనసు పొందండి. మీ ఇంట్లో మారు మనసు పొందింటే లంచంతో వచ్చినటువంటి ఫ్రిడ్జులు కానీ, లంచంతో వచ్చినటువంటి ఏటివైనా వస్తువులు ఉంటే అవి మీవి కాదు. మెడికల్ షాప్లో పనిచేసేటోళ్ళు మంచి ఆలోచన ఉంటుంది కదా వాళ్ళకి, చెప్పకుండా చేయకుండా హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు, నర్సు మన సిస్టరే ఏం తీసుకొస్తుంది? ట్యాబ్లెట్లు తీసుకొస్తుంది. అవన్నీ భక్ష్యం గారు అడిగినారంట. అయితే మీరు నిజమైన మారు మనసు పొందింటే రేపు మీ ఇంట్లో ఏటేటి ఉన్నాయో అవన్నీ తీసుకొని వచ్చి సాక్ష్యం ఇవ్వాలి. మీరు అందరూ ఎద్దుల బండ్లకు వేసుకొని వచ్చినారంట. ఎద్దుల బండ్లకి రిక్షాలకు వేసుకొని వచ్చి, ఇదిగో చూడండి నేను మారు మనసు పొందినాను, ఈ దినం నుండి నా జీవితంలో అన్యాయమైనటువంటిది ఏది లేదు, నేను నిజంగా మారు మనసు పొందినాను, నా జీవితం మార్చబడింది, యేసుప్రభు నా హృదయంలోనికి వచ్చాడు, నేను బాప్తిసం కొరకు నేను సిద్ధముగా ఉన్నాను. బాప్తిసం ఇచ్చేటప్పుడు లేచి నిలబెట్టి అడుగుతాం, ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నావు అంటే, కడుపు నొప్పి వస్తుండే అందుకని నమ్ముకున్నాను. ఒక ఆయన అట్లా చెప్పింది. ఈయన ఇచ్చే పాస్టర్ కూడా ఏమన్నాడు తెలుసా, ఇట్లా కాదు అట్ట చెప్పు అంటున్నాడు. ఈయనే సేవకుడు అనుకున్నాను నేను. అట్ట కాదు ఇట్లా చెప్పు అన్నాడు. ఒక ఆయన, మరి యేసుప్రభు నమ్ముకున్నావు, నీ కోపం పోయింది అంటే, నా జోలికి వస్తే మాత్రం నేను విడిచిపెట్టను సార్, నేను ఎవరి జోలికి పోను, నా జోలికి వస్తే విడిచిపెట్టాను సార్ అనేది. ఏం మారు మనసు అది? మరి నీ బాప్తిసం ఎందుకు వచ్చి? సార్ నాకు కడుపు నచ్చింది, నా కడుపు నొప్పి బాగా అయింది, అందుకు నేను బాప్తిసం తీసుకుంటున్నాను. నీ కడుపు నొప్పి కోసమో కాదు, బంగారు దొరికినందుకు కాదు, ఇంకా ఏదో ఉద్యోగం వచ్చినందుకు కాదు. కొంతమంది ఉద్యోగం కోసం బాప్తిసం తీసుకుంటాను, మంచి నేను అనుకున్న కోరిక నెరవేరితే బాప్తిసం. ఇది కాదు మారు మనసు. నిజమైన మారు మనసు, నీ జీవితంలో మార్పు చెందాలి. అద్భుతాలు చేస్తావు, నీ ద్వారా అద్భుతాలు జరుగుతాయి, దేవుడు జరిగిస్తాడు. కాబట్టి మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము కూడా ఆయన మరణంలోనికి ఏమైనాము? మారు మనసు పొందిన తర్వాత మన శరీరం చచ్చిపోయింది కదా. హెబ్రోన్లో మారు మనసు పొందినానని చెప్పినాను కదా. హెబ్రోన్లో ఒక ఆయన వచ్చినాడు. ఆయన మారు మనసు పొందినానని చెప్పి ఉన్నాడు. అప్పుడు చాలా తీవ్రమైన దినాలు అవి ఆత్మీయ జీవితంలో. ఆయన ఏమో మీసాలు ఇంత పెద్దగా పెట్టుకొని ఆ మీసాలు జానుకోపరి ఇట్లా అనుకుంటాడు అనమాట. ఇట్లా అనుకుంటుంటే ఒక సేవకుడు వచ్చి, బ్రదర్ మీరు అప్పుడు అందరూ అడిగేది ఇది అడుగుతండ్రి, ఇప్పుడు మీరు యాది మీరు 1, 2, 3 ఇంకేం అడుగుతారు? సొసైటీ యాది మీరు చెప్పు సార్, యాది మీరు అంటారు. అప్పుడు అట్లే, బ్రదర్ మీరు తిరిగి జన్మించబడ్డారా, మీరు మారు మనసు పొందినారా, ప్రభు నమ్ముకున్నారా? అట్లుండే. ఆయన నుండి, బ్రదర్ మీరు ప్రభు నమ్ముకున్నారంటే నమ్ముకున్నాను అంటే, అప్పుడు వెంటనే 2 మనుషులు వచ్చి చేతులు పట్టుకొని ఆ మీసాలు కొరిగేసినారు. ఇప్పుడు మారు మనసు పొందినావు, మారు మనసు పొందిన మంచికి నీవు గుర్తు అని చెప్పినాడు. అప్పుడు అట్లా ఉండేవాళ్ళు. మరి ఎవరు ముఖం మీద కూడా మీసం కూడా కనపడొద్దు అంటే అది పౌరుషాన్ని గురించి మాట్లాడుతుంది. నేను మంచోని చూడి దీని గురించి మాట్లాడుతుంది. అందుకనే చూసేవాళ్ళకి ఇడు చేతగానోడు, ఇడు మూతి మీద మీసం లేనోడు
నమ్మకూడదురా అనేటట్టుగా అంతగా దీనులు కావాలనేటువంటిది అనేవాళ్ళు. ప్రియులారా, అలాంటిది మారు మనసు. కాబట్టి సంపూర్ణంగా మరణం పొంది చనిపోయిన శరీరాన్ని ఎన్ని రోజులు పెట్టుకుంటావు ఇంట్లో? శవాన్ని ఎన్ని రోజులు పెట్టుకుంటావు? మారు మనసు పొందినావు కదా, మరి బాప్తిసం ఎందుకు తీసుకోలేదు అంటే, తీసుకున్నాను అనుకున్నాను కానీ అంటే ఇది మారు మనసు కాదు, అది దొంగ మారు మనసు. అందుకనే నిజమైన మారు మనసు, సత్యమైనటువంటి మారు మనసుని పొందాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి, చూడండి, దేవాది దేవుడు ఆయన మరణంలోనికి మనల్ని పాలిభాగస్తులుగా చేసినాడంట. అసలు మనమే పాపాత్ములము, దుర్మార్గులము. ఆయనతో కూడా మనం బాప్తిసం తీసుకొని ఆయనతో కూడా నీళ్ళలో పాతిపెట్టి ఆయనతో కూడా తిరిగి లేపడతాం. అది సాక్ష్యం. నీటి బాప్తిసం అంటే అది సాక్ష్యం. ఇక ముందు నీ సంఘంలో నీవు అంగము అయి ఉంటావు, సంఘంలో సభ్యత్వం ఉంటుంది, సంఘంలో పరిచారకుడు అవుతావు, ఏదో ఒక పనికి ఉపయోగపడతావు. హస్త నిక్షేపం చేస్తారు పెద్దలు. దేవుని ఇంట్లో నువ్వు యోగ్యుడు అవుతావు. అందుకని నమ్మి విశ్వాసం ఉంచువాడు రక్షించబడును, నమ్మనవానికి శిక్ష. తర్వాత చూడండి 4వ వచనం కింద భాగం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగనే మనము కూడా నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. ఆయనతో కూడా పాతిపెట్టబడ్డామంట. కింద 5వ వచనం కింద భాగం, ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. ఆయన లేచాడు, మనం కూడా ఏమైనాం? బాప్తిసం తీసుకొని తిరిగి నీళ్ళలో నుండి లేస్తాం. అప్పుడు ఆయనతో కూడా లేపడతాం. ఇప్పుడు నవీన పురుషుడు, పాత పురుషుడు 6వ వచనంలో అంటాడు కదా, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులం కాకున్నట్టుకు పాప శరీరం నిరతకమగినట్లు మన ప్రాచీన స్వభావము, కింద ఫుట్ నోట్లో చూడండి, ప్రాచీన పురుషుడు, ఆ కోపం, ఆ ద్వేషం, ఆ అసూయ, ఆ చెడుతనం అవన్నీ పోయినాయి. పాత మనిషి చచ్చిపోయాడు, కొత్త మనిషి లేచాడు. భక్సింగ్ గారికి యోహాను సువార్త 3వ అధ్యాయము కదా, నికోదేమును గురించినటువంటి సువార్త. ఇంగ్లాండ్లో ఆయన షిప్పులో ప్రయాణం చేసినప్పుడు 3 రోజుల్లో ఆయనకి సువార్త అందింది. 3 రోజుల్లో ఆయన మారు మనసు పొందాడు. ఆయన 3 రోజులు మత్తయి సువార్త ఒకరోజు, మార్కు సువార్త ఒకరోజు, లూకా సువార్త ఒకరోజు చదివేసినాడు. అంతే. సామాన్యుడు కాదు ఆయన. భక్సింగ్ గారు దేవునికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి. ప్రభు ఆయనను దర్శిస్తే చదివేసినాడు. చదివే కొద్ది చదవాలని ఆశ వచ్చిందంట. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి రాగానే, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే తప్ప దేవుని రాజ్యమునకు, కొత్తగా జన్మించాలా, అది ఆయన హృదయాన్ని కదిలించింది. మారు మనసు పొందాడు. తన శరీరంలో నుంటంట నల్లటి మచ్చలు బయటకు వచ్చినాయంట. తన పాపాలు ఒప్పుకుంటూ ఉంటే అవి దుర్వాసనతో. నిజమైన మారు మనసు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు, నేను మారు మనసు. సాక్ష్యం చెప్పినాడా లేదు భక్సింగ్ గారు? సాక్ష్యం చెప్పినాడు. నేను కూడా భక్సింగ్ గారు సాక్ష్యం ద్వారానే రక్షించబడేది. ఒక ఆయన అన్నాడు, భక్సింగ్ గారు అని వచ్చినారు. ఒక ఆయన, ఎవరు భక్సింగ్ గారి గురించి చెప్తున్నారు, అది నమ్మొద్దండి, సైతాన్ బోధ అన్నాడు. మేము ఫస్ట్ ఒక ఇంట్లో కూడుకుంటుంటే ముంబైలో, ఆడ ఎవరబ్బా దొంగ భక్తుడు ఎట్లాంటి వాడో చూద్దామని వచ్చి దొరికినాను నేను ఆయనకి. ఎట్లాంటి వాడు పోదామని వచ్చినాను ఆయనకి. ఆడ భక్సింగ్ గారి గురించి ఆయన సువార్త చెప్పినాడు. తప్పించుకొని పోయినాను. మరలా ఆయనకు వచ్చినాడు. సువార్త చెప్తే రక్షించబడ్డాను. కాబట్టి భక్సింగ్ గారు తన పాపములన్నీ ఒప్పుకొని రక్షించబడ్డాడు. మన జీవితంలో కూడా మన పాపములన్నీ కూడా ఒప్పుకొని మనం రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సంఘంలో అంగమై ఉండాలి. పాత మనిషి చచ్చిపోవాలా, పాత తలంపులు పోవాలా, పాత మాటలు పోవాలా. ఇక నవీన స్వభావం, నవీన మనుషుడు. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. పాతవి గతించాను, ఇదిగో సమస్తము కొత్త మనసు, కొత్త మాటలు. ఇలాగ మనం జీవించినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే ఇప్పుడు కొంచెం దేవుని వాక్యాన్ని
మనం ధ్యానిస్తాము. మన అంశం రండి దేవుని వాక్యంలో కొన్ని మాటలు. ఇంకా ఎవరైనా మారుమనసు పొందకపోతే తీర్మానం చేసుకోండి. మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉండండి, రక్షణ పొందండి కదా, పరిశుద్ధాత్మను పొందండి, దేవుని రాజ్యము కొరకు సిద్ధపరచండి, అలాగని అనేకులకి సువార్త ప్రకటించండి. మనము అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో వారు ప్రార్థనలు ఎందును ఎట్లున్నారంట, సహవాసమందును రొట్టె విరుచుట ఎందును వారు ఎడతెగక ఉన్నారంట. అప్పటి నుండి బైబిల్ స్టడీకి, సంఘ ప్రార్థనలకి కదా, వారి నియమక కూడికలకి చెప్పిన దానికి క్రమంగా నడుచుకుంటావు. అప్పుడే నీవు దేవుని నిజమైన మారుమనసు పొందినటువంటి వాడి. కాబట్టి ఎవరైనా మారుమనసు పొందకపోతే ఈరోజే, ఈ దినమే రక్షణ దినం. మారుమనసు పొందండి, రక్షణ పొందండి, బాప్తిసం తీసుకోండి. మీ కొరకు మరి ఒక నియమింపబడిన దినాన బాప్తిసం కొరకు సిద్ధపడండి. మీ పక్క వాళ్ళకు కూడా నువ్వు రక్షించబడినట్టుగా నీ ఇంట్లో నువ్వు వాళ్ళకో, ఇంకా నీ స్నేహితులకో, నీ పొరుగు వాళ్ళకో ఎవరికైనా కూడా సాక్ష్యం ఇవ్వాలా. అప్పుడే నువ్వు రక్షించబడ్డావని అర్థం. అంటే దేవుని వాక్యంలో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొద్దిగా వాక్యం విందాము. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సోదరుడైన ఆంద్రయ్య అనే 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. దేవుడి మాటలు దీవించి మనతో మాట్లాడును గాక. ఈ ప్రాముఖ్యమైనటువంటి వచనాల్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని చూస్తాం. పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అనే 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారెవరంట? జాలరులు అని రాయబడింది. ఇదే మాటను యోహాను సువార్తలో చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యుల్లో 2 నిల్చుండగా అతడు నడుచుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడగగా, రబ్బీ నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురమున్న స్థలమును చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రామారామి 4 గంటల వేళ ఆయన. తర్వాత ఇప్పుడు 40 వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2లో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఇంకొకరు ఎవరు మరి? వీళ్ళు యోహాను చెప్తున్నాడు, లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల, మీరు ఆయన నామమందు విశ్వాసం ఉంచి బాప్తిసము పొందండి అని చెప్పాడు. ఆయన బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పినాడంటే, మీరు మారమనసు పొంది ఏమన్నాడు, లేని వారికి 2 అంగీలు ఇవ్వండి, 2 ఉన్నవాడు 1 ఇవ్వండి అన్నీ చెప్పి మారమనసు పొంది రక్షణ పొందుడి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకునుడి. పాపులు, సుంకరులు అందరూ వచ్చినారు. అయితే దేవుని మారమనసు పొంది బాప్తిసం తీసుకోవాలనేటువంటి దేవుని సంకల్పం. తీసుకోకపోతే కష్టం. ఒక ఆయన అన్నాడు, సిలువలో ఉన్న దొంగ బాప్తిసం తీసుకున్నాడు అన్నా అని అడిగినాడు. నేను అన్నాను, ఇప్పుడు నిన్ను సిలువేయాలైతే ఏం అవసరం ఉండదు. అప్పుడు సిలువేస్తే నీవు కూడా మారమనసు అనేటువంటిది ఎట్లాంటిదో పొందుతావు, ఆ బాధ అనుభవిస్తే కదా. ఇంకొక ఆయన అన్నాడు, అతి తెలివి శాస్త్రాలు ఏమన్నాడు అన్న, ఇప్పుడు మీరు చెప్తున్నారు నిజమే, యుగయుగాలు నరకంలో ఉంటారు యేసుప్రభు నమ్ముకోకపోతే అంటున్నారు. యేసుప్రభు నమ్ముకుంటే యుగయుగాలు పరలోకంలో ఉంటారని చెప్తున్నారు కదా. 2 యుగయుగాలు ఉండేదే కదన్నా, 2 యుగయుగాలు ఉండేదే కదన్నా. అతి తెలివితేటలు కూడా ఉపయోగిస్తారు మారుమనసు లేని మాటలు అని అంటే, అవునయ్యా 2 యుగయుగాలు ఉండేది, మరి ఏది కావాలి నీకంటే, కాదన్నా అక్కడ 2 యుగయుగాలే కాబట్టి అక్కడే పోవాలనే రూల్స్ ఏముంది, నరకానికి పోతేనే బాగుంటుందేమో కదా అన్నాడు. అంటే నేను అన్నాను, అయితే ఇప్పటి నుండి ప్రాక్టీస్ చేయి అన్నాను. అయితే ఏమన్నా అంటే ఎట్లా ప్రాక్టీస్ చేయాలంటే, ఏం లేదు, రోజు 1 గంట సేపు
స్టవ్ అంటించి నీ చెయ్యి రెండు గంటలు కానీ గంట కానీ రోజు కాల్చుకోవడానికి ప్రయత్నం చేయి అని చెప్పినాను కదా. ఎంత బాగుంటుందో. ఎందుకంటే నువ్వు అక్కడ శాశ్వతంగా ఉండాలి కాబట్టి అతి తెలివితేటలు దేవుని కాడ ఉపయోగించొద్దు, నువ్వు నిజంగా మారు మనసు పొందని చెప్పినాను. ఇక్కడ కూడా ఆయన శాస్త్ర పరిశీలన చూసి ఏమన్నాడు తెలుసా? రాబో ఉగ్రత నుండి మీకు తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పినవాడు సర్పసంతానమా మారు మనసు పొందండి అన్నాడు. అని చెప్పి ఏం చెప్పినాడంటే, నా వెనక వచ్చువాని యందు మీరు విశ్వాసము ఉంచండి. ఇదిగో లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్తే ఆంధ్రయ్య మంచి పండితుడైన ఆయన ఎవరంటే యోహాను యొక్క శిష్యుడు. అప్పుడప్పుడు సత్యమును గురించి అన్వేషించేటువంటి వ్యక్తి. అతనితో పాటు ఒక చిన్న పిల్లవాడు. ఎవరు ఆయన? యవనుడు. ఎవరు? ఇద్దరు మనుషులు అనుంది కదా. ఎవరు ఆ ఇద్దరులో ఎవరంటే ఇదిగో యోహాన్ రాసినటువంటి యోహానే. ఆయన పేరు రాయలే, ఇద్దరు మనుషులను రాశాడు, తనను గురించి చెప్పుకోలే. అయితే ఆ ఇద్దరు మనుషులు ఎవరు శిష్యులు? వీళ్ళు యోహాను యొక్క శిష్యులు. ఇప్పుడు యేసు ప్రభును కనుగొన్నాడు. బాప్తిజం తీసుకోవడం, పరిశుద్ధాత్మ దిగి రావడం, ఆయన మాటలు చూడడం, ఆయన వైపు ఏలు పెట్టి చూపించడం, ఈయనే అని అనుమానించి ఆయన వైపు చూస్తున్నాడంట. చూస్తుంటే ఆయన చెప్పేసినాడు, ప్రభు ఏమన్నాడు చూడండి, మరనాడు మరలా యోహాను అతని శిష్యుల్లో ఇద్దరు నిల్చుడుగా అతడు నడుచుచు యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించి. ఎవరు వెంబడించినారు? ఇప్పుడు యేసును వెంబడించారు. ఇక నుండి నీ జీవితం రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే యేసును వెంబడిస్తావు. వెంబడించినారంట. వెంబడిస్తుంటే ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు? రబ్బీ నువ్వెక్కడా? ప్రభు అన్నాడు, మీరు ఏది వెతుకుతున్నారా అని అడిగినాడు. ఏం నన్ను చూస్తున్నారని అంటే, ఇంకా ఆయన అప్పటికి అక్కడ కొండ మీదకి వెళ్ళి 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయలేదు. ఏది వెతుకుతున్నారని అంటే, నువ్వు ఎక్కడుంటున్నావో మాకు చెప్పు. ప్రభు అన్నాడు, వచ్చి చూడండి అన్నాడు. ఆయన ఏమన్నా పెద్ద మినిస్టరా? పెద్ద బంగ్లాలో ఉండేటోడా? రాత్రిపోయి కొండలోనే ఉన్నాడు. అప్పుడు చూసి వాళ్ళు ఏం చేసినారంటే, చూసి ఆయన స్థలం చూసి ఆ దినమున ఆయన యుద్ధ బస చేసిరు. అప్పుడు పగలు రమారామి 4 గంటలు. ఇక్కడ చూసినప్పుడు ప్రభు దర్శించేటువంటి సమయమును గురించి మాట్లాడుతుంది. అది ప్రభును వెంబడించినారు. ఆ ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ్య. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూసి మేము మెస్సైన కనుగొంటిమి అని అతనితో చెప్పి, ఇప్పుడు పేతురుని తీసుకొని వస్తూ ఉన్నాడు. మేము మెస్సైన కనుగొన్నాం. ఆయన దగ్గరికి వస్తే, ఆయనతో సమాసం చేస్తే ఆయన ఎవరో తెలుస్తుంది. మేము మెస్సైన కనుక్కున్నామని ఎవరికి చెప్తున్నాడు? పేతురుకు చెప్తున్నాడు. పేతురుకు చెప్తే పేతురు కూడా ప్రభు దగ్గరికి వచ్చాడు. అతడు కూడా మారు మనసు పొందినట్టుగా మనం చూస్తాం. చూడండి ఒక మాట, యేసునొద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. సీమోను అను మాటనకు మెస్సే అను మాటనకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నీవు కేపా అనబడదు అని చెప్పి కేపా అన్న మాటనకు రాయి. ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మొదటిది చెప్పండి సీమోను, రెండవది పేతురు, మూడవది కేపా. మనకు కూడా ఉంటాయి రకరకాల. ఇంకా 4వ పేరు కూడా పిలిచినాడు యేసుప్రభు. 4వ పేరు ఏంటంటే యోహాను కుమారుడు అయిన సీమోను అనేవాడు. ఎందుకు ఆ మాట అనేవాడు? నువ్వు రక్షించబడిన తర్వాత రక్షించబడిన బిడ్డలు అక్కడే ఉండాలి. యోహాను వాళ్ళ నాయన ఏం చేసేవాడు? పేతురు వాళ్ళ నాయన ఏం చేసేవాడు? చేపలు పట్టేటోడు కదా. ఏమి కలెక్టర్నా? అందుకనే నీ వాసన బుద్ధి, నీ దుర్బుద్ధి, మీ నాయన బుద్ధి నీలో ఉందిరా అనే మాట అది. అందుకనే ఫీల్ కావాలి ఆయన. ఎప్పుడు చూసినా యోహాను కుమారుడు అయినా సీమోను అంటాడు. ఏంది ప్రభు అట్ట మాట్లాడతాడు అని ఫీల్ కావాలి కదా. ప్రభు ఎప్పుడు మాట్లాడిన యోహాను కుమారుడు అయినా సీమోను అనేవాడు. అందరిని అట్లా పిలువలే, ఆయన ఒక్కటి అట్లా పిలిచేవాడు. అన్నీ మీ నాయన బుద్ధి లేరా నీకు వచ్చింది అన్నారనుకో, ఫీల్ కాకూడదు. ఏం కావాలా? మా నాయన బుద్ధి నాకు రాకూడదు, ఏసై బుద్ధి రావాలా అనుకోవాలా.
అర్థమైందా? అంటే మార్చబడాలా, నేను సరైన జీవితంలో లేను అనుకున్నాలా. ఇప్పుడు పేతురు ఆ మాట అనగానే నీవు ఇక ముందు కేపానబడతావు అని చెప్పాడు. గట్టివాడుగా చేస్తాను నిన్ను, నువ్వు గరుకు రాయివే కానీ ప్రయోజనం లేని వాడే కానీ నిన్ను పనికొచ్చేవానిగా చేస్తాను. పేతురు ఆయన దగ్గరకు వస్తే పేతురుని ప్రభు హెచ్చించినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. అయితే పేతురు విషయంలో అందరికంటే వెనక కనపడతాడు. ఎవరు? ఆంధ్రయ్య. సీనియారిటీ ఏమైంది చెప్పండి అయ్యా, ఏమైంది? సీనియారిటీ ఏమైంది? కనపడేదానికి ఇష్టపడలే. ఆత్మల కొరకును ప్రభు కొరకు ఆత్మలు సంపాదించేటువంటి భారం కలిగిన సువార్థికుడు ఆయన. ఎవరు? ఆంధ్రయ్య. ఆంధ్రయ్య అంటే అర్థం ఏం తెలుసా? పౌరుషము గలవాడు, జయించువాడు, సాత్వికుడు, మృద స్వభావి, దీనుడు అనే అర్థాలు వస్తాయి. చాలా అర్థాలు ఉన్నాయి. ఎలా అయినాడు? ప్రభు కొరకు ముందు నిలబడే వారిని ప్రోత్సహించాడు. నేను కనబడకపోయినా పర్వాలేదు. పేతురు గర్భాన్ని ఎంతగా కనబడతాడా? బైబిల్ అంతట్లో పేతురు కనబడినంతగా కనబడ్డా ఆయన. పేతురు ద్వారా రక్షణలోకి వచ్చినాడు. చాలామంది అన్నదమ్ములు అన్న ద్వారా రక్షణలోకి వచ్చినాను, మా తమ్ముని ద్వారా రక్షణలోకి వచ్చినాను అని చెప్తారు. కాబట్టి ప్రియులారా, పేతురుని ఆంధ్రయ్య ద్వారా రక్షణలోకి వచ్చినాడు. ఆంధ్రయ్య ద్వారా మెస్సయ్యను గురించి మాట్లాడినాడు. తర్వాత ఫిలిప్పును కనుగొన్నారు. ఫిలిప్పు నతానేలుని కనుగొన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ విధంగా వాళ్ళ పరిచర్య ఆరంభించి ఆ 5 నలుగురితోనే ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానాను వివాహానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఆయన మీతో చెప్పినది చేయుడు అంటే ఆ మాటకు ఆంధ్రయ్య లోబడ్డాడంట, విధేయుడైనాడు. నిజమైన మారుమనసులో ఎన్ని కార్యాలు జరుగుతాయి చూడండి. నిజమైన మారుమనసులో ఆత్మలు పట్టేటువంటి భారం ఉంటుంది. కాబట్టి ప్రభు దగ్గరికి తెచ్చేటువంటి అనుభవం. అందుకని ఇతరుల కొరకు ప్రభు దగ్గరికి తెచ్చేటువంటి నడిపించేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. మొట్టమొదటిది, ఎవరైనా ముందుకు వెళ్తా ఉంటే వాళ్ళని ప్రోత్సాహపరచాలి, కించపరచకూడదు. మేము సీనియరు, నువ్వు జూనియరు, నువ్వు నిన్నమన్న వచ్చినాడు, నువ్వు కింద కూర్చోవాలా, నేను పైన కూర్చోవాలా, ఇవన్నీ ఏమి లేదు. అందరూ సమానమే, అందరూ ఒకటే. ఆత్మలు కొరుకునేటువంటి భారం. అందుకని ఆయన ద్వారా రక్షించబడిన పేతురు సువార్త చెప్తే 3,000 మంది ఒకపారి, 2,000 మంది ఒకపారి, 5,000 మంది అయినారు కదా, దర్శించబడ్డారు. శిష్యుల సంఖ్య విస్తరించింది, అనేకులైనారు. అలాగున గొప్ప పరిచర్య మూల కారణం ఎవరంటే ఆంధ్రయ్య. గుర్తుపెట్టుకోండి ఇవన్నీ. కాబట్టి మన జీవితంలో నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి వాళ్ళం, ఆత్మల కొరకైనటువంటి నీకు భారం ఉందా? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో, మీరు ఇంకా కొన్నాళ్ళకి పంట కోతకు వస్తుంది అనుకుంటున్నారు, మీ కనులు పైకెత్తి పొలములు చూడండి, అవి ఇప్పుడే తెల్లవారి కోతకు. అది దేవుని పని కొరకై ఆత్మలు తపనతో ఉన్నాయి. నా కొరకు ఆత్మలు సంపాదించేవారు కావాలి. చాలా విలువైనటువంటి స్త్రీ ప్రభువుకు దొరికింది, మారు మనసు పొందింది. ఒక ఆయన ఇట్లా చెప్పినాడు, తప్పుగా చెప్పినాడు. సమరయ స్త్రీ పాపం ఎందుకు చేసిందో తెలుసా? ఆయమ్మకే తప్పలేదు, మనకెట్లా అన్నాడంట. మీకు అర్థమైందే? ఒక బోధకునికి వాక్యం చెప్పనిస్తే సమరయ స్త్రీ గురించి తీసినాడు. రక్షణ సువార్త చెప్పకుండా ఏం చేసినాడంటే, ఆయమ్మ ఎందుకు పాపం చేసిందో తెలుసా? ఆయమ్మకే తప్పలేదు, మనకెట్లా? ఆయమ్మకు ఏమన్నాడు, నీకు 5 మంది ఉండిరి భర్తలు, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడనుంది కాబట్టి ఎందుకుంది అంటే నాకు తెలుసా మర్మం అన్నాడంట. ఏం తెలుసు అబ్బానంటే, ఆయమ్మ ఎందుకు చేసింది అనుకున్నావు? చెల్లెలుంది, ఆయమ్మకు ఆరోగ్యం బాగలేదు, ఈ అమ్మ పాపం చేసి డబ్బులు సంపాదించిందంట. ఇట్లా చెప్పినాడు ఆయన బోధ. ఇదేం బోధరా, సైతాన్ బోధ? ఆయమ్మకు చెల్లెలు ఉన్నట్టుందే, అక్కు ఉన్నట్టుందే, కుటుంబం గురించే రాయబడలే. కాబట్టి ఆమె మారు మనసు పొందినటువంటి బిడ్డ.
ప్రభువును చూడగానే మారు మనసు పొందింది. ప్రభు అన్నాడు, నేనెవరో నీకు ఎరిగి ఉంటే నన్ను దాహమునకు నీరు అడిగేదాను అన్నాడు. నేను ఎవరో నీకు తెలిసింటే అన్నాడు. అప్పుడే మారు మనసు పొందింది ఆయమ్మ. కాబట్టి జీవితంలో అలాగున ఆత్మల కొరకు ప్రభు కొరకు సంపాదించే విషయంలో ఆంధ్రయ్య ప్రయోజకుడైనాడు. మనం కూడా ప్రశ్న వేదన అట్లాంటిది వేదన, ఆంధ్రయ్య కలిగినటువంటి వేదన మనకు ఉండాలి. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమపత్రిక 10:9 త్వరగా చదవండి. అదేమనగా, యేసు ప్రభు అని ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన నీవు రక్షించబడుదువు. కాబట్టి ప్రభువుని రక్షకుడుగా అంగీకరించింది. మెస్సయ్య వచ్చునని, మేము చేసినవన్నీ మాతో చెప్పునని సమరయ స్త్రీ మారు మనసు పొందింది. తర్వాత చూస్తే ఇశ్రాయేల్ ప్రజల కొరకు పౌలు, అపొస్తలుడైన పౌలు కూడా వేదన పడ్డాడు. నా స్వజనులైన వారు రక్షణ పొందవలనని నేను వేదన మనోదుఃఖము విచారణ కలిగి ఉన్నాను అన్నాడు. 10వ అధ్యాయం రోమపత్రిక. అయితే దేవుడు అంటాడు, చూడండి ఒక మాట, దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇలాగనే పరిచర్య చేయాల్సింది మనం. లూకాసు వార్త 14వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం, 21 నుండి చదివితే బాగుంటుందేమో. అప్పుడు ఆ దాసుడు 21 నుండి చదవండి. ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవుని విందులో మనం పాలుభాగస్తులు కావాలంటే మనతో పాటు కొంతమందినైనా నడిపించాలి. ఆ భారం ఆంధ్రాలో ఉంది, మనకు కూడా అలాంటి భారం ఉండాలి. కాబట్టి అంగహీనులు, గుడ్డివారు, అవయవం లోపల కలిగిన వారు, ఇవన్నీ సాతాను చేత చిక్కుకుని వారిని ప్రభు దగ్గరికి నడిపించాడు. కాబట్టి నా ఇల్లు నిన్నున్నట్లు దేవుని ఇల్లుటి కొరకు ప్రయాసపడ్డాడు, ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడ్డాడు. మన జీవితాల్లో కూడా అలాగున మనం ప్రయాసపడాలని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత రెండవ చూస్తే ఆయన చేసిన కార్యాల్లో రెండవ కార్యం చూడండి. యోహాను సువార్త ఇంకొక పరిచర్య చేశాడు ఆయన. యోహాను సువార్త 6వ అధ్యాయము 8 నుండి చదవండి. యోహాను సువార్త రెండవ పరిచర్య, ఆయన చేసిన రెండవ పరిచర్య. మొట్టమొదటి పరిచర్య, ఆయన చేసిన పరిచర్య ఆత్మల కొరకైనటువంటి భారం. ప్రభు దగ్గరికి వ్యక్తిగతంగా మనుషులు పట్టుకొచ్చేవాడు, వ్యక్తిగతంగా మారు మనుషులకి నడిపించేవాడు, రక్షణలోకి నడిపించేవాడు. ఇప్పుడు రెండవ పరిచర్య చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 8-9. ఆయన శిష్యుల్లో ఒకడు అనగా సీమోను పేతురు చూడండి ఏం చెప్తా ఉన్నాడంట, చిన్నవాణ్ణి పట్టుకొని వచ్చినాడు. అందుకనే భక్సింగ్ గారు సండే స్కూల్ VBS ఎందుకు నియమించినాడు, సండే స్కూల్ పరిచర్య ఎందుకు పెట్టాడు అని అంటే, పిల్లలు దేవుని వైపు హృదయం మళ్లింపబడిన తర్వాత పిల్లల ద్వారా ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు ఉన్నారంట. పిల్లలు నమ్ముకుంటే తల్లిదండ్రులు కూడా నమ్ముకుంటారని అలాగే ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారని చెప్పి భక్సింగ్ గారు VBS నియమించాడు. ఇప్పుడు ఈ పిల్లవాడిని తల్లిదండ్రుల గురించి ఏం రాయబడలేదు, పిల్లవాడిని తీసుకొని వచ్చాడు. ఒకరికి ఇచ్చే అలవాటు ఉంది, సహాయం చేసే అలవాటు ఉంది, అయితే సొమ్ము సరైనంతటువంటిది కాదు. అప్పుడు అన్నాడు, పిల్లవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, ఈనాడు పిల్లల పరిచర్య నీకు భారం ఉండాలి. పిల్లల్ని గద్దించే సమయంలో గద్దించాలి,
ప్రేమించే సమయంలో వారిని ప్రేమించాలి. ఎవరైనా బాధ్యత గల సహోదరులో, సేవకులో, ప్రాముఖ్యమైన విశ్వాసంలో ఆత్మీయంగా ఉన్న వాళ్ళు ఎవరైనా తిడితే మనము బాధపడకూడదంట. మీకు ఒక మాట చెప్తాను. జోహోషంలో భక్సింగ్ గారు ఉన్నప్పుడంట పిల్లల్ని బలు కొట్టేవాడంట ఆయన. పిల్లల్ని అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన అనేవాళ్ళంట, భక్సింగ్ గారు ఒక చెంప కొడితే ఒక ఉన్నతమైన ఉద్యోగస్తుడు అవుతావు నువ్వు అనేవాళ్ళంట. భక్సింగ్ గారు కానీ పొరపాటున 2 చెంపలు కొడితే ఇంకా ఉన్నతమైన స్థానానికి నువ్వు ఎక్కుతావు అనేవాళ్ళంట. అట్లా చూసేవాళ్ళు వాళ్ళు. నీతిమంతులు గద్దించుట తైలాభిషేకం, కొట్టుట ఆశీర్వాదం కదా, అంతగా దీవించబడ్డారు. ఇప్పుడు మేమే కనపడినామా మీకు? మా పిల్లలే కనపడినారునా మీకు? మేము రావాలన్నా లేదా చెప్పు. రావద్దంటే మా అనుకుంటాం లేవి. ఏమబ్బా మా పిల్లలను చూడమ్మో, మీ పిల్లలు అల్లరి చేస్తున్నారు కొంచెం చెప్పండి, మేము కొడితే బాగుంటుందని మీకు చెప్తున్నామంటే మా పిల్లలే కనపడినారా మీకు? అల్లరి చేయొద్దు, మాకు అల్లరి చేసి మాకు చెప్పు. 2 దెబ్బలు వేసి కూడా కంఠస్థ వాక్యం నేర్పించు. ఈరోజు ఏం కంఠస్థ వాక్యం చెప్పినారు, ఏ కథ చెప్పినారు అని విచారించు. దేవుని వాక్యము నీ హృదయంలో పనిచేస్తుంది, నీ పిల్లల హృదయంలో పనిచేస్తుంది. అప్పుడు నీ పిల్లలు ఒక ఉన్నతమైన స్థానం 30 సంవత్సరాలు రాగానే వాళ్ళు రక్షించబడి దేవుని కొరకు గొప్ప ప్రయోజకులు అవుతారు, అనేక ఆత్మలకు ఆశీర్వాదకరంగా అవుతారు. ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడు ఎంతమందికి ఆశీర్వాదకరంగా అయినాడు? ఆ చిన్న పిల్లల పరిచర్య చాలా గొప్పది. అందుకని యేసుప్రభు చిన్నపిల్లల్ని ఏం చేసినాడో చూస్తాం. చూడండి కొన్ని మాటలు. రండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. మార్కు సువార్త త్వరగా చదవండి, ముగింపుకు వస్తున్నాను. యేసు అది చూచి కోపపడి, చిన్న పిల్లల్ని నా యొద్దకు అల్లరి చేస్తారని మీరు కొట్టి అటు ఇటు పెట్టేది కాదు, కానీ వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయండి, వాళ్ళు నా యొద్దకు రానివ్వండి. ఎందుకు? దేవుని రాజ్యం ఇలాంటి వారిదని చెప్పి, చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తర్వాత ఆ బిడ్డను ఎత్తుకొని కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. మీ పిల్లలు సండే స్కూల్లో ఎదిగినంత కాలం ఏం పొందుతారు? ఆశీర్వాదం. కొన్ని చోట్ల సంఘాల్లో ఈ సమస్యలు ఎక్కువైపోయి మా పిల్లను కొట్టినావు అని చెప్పి సండే స్కూలే వద్దురా నాయన అని చెప్పి బంద్ పెడతారు. ఆ శాపం ఎవరిది? తల్లిదండ్రులైనటువంటి మనదే. ఆ నష్టం ఎవరు భరించాలా? అక్కడున్న వాళ్ళు కాదు. ప్రతిదాన్ని పట్టించుకొని సమస్యలు చేస్తావే, అది నీదే. నీ పిల్లలు దీవించబడేది, నీ పిల్లలు క్షేమం పొందేది, నీ పిల్లలు దేవుని చేతులు ఎదిగేది. శత్రువు తన ఆయుధంతో నిన్ను ఉపయోగించుకుంటాడు. కాబట్టి మామూలే, వాళ్ళు కొడితే కొట్టినారు మంచిదే, తిడితే తిట్టినారు మంచిదే. ఆ చిన్న పిల్లలు ఎంతో పరిచర్య చేస్తారు దేవుని ఇంట్లో. నీళ్ళు పోయడము, గ్లాసులు పెట్టడం. మా మందిరంలో చిన్న పిల్లలు చేస్తారు, చాలా చిన్న పిల్లలు చేస్తారు. కాబట్టి ప్రియులారా, వాళ్ళ తల్లిదండ్రులు సాపలు చుడుతుంటే ఈ పిల్లలు నేను చుడతానని వచ్చేస్తారు. సాప కూడా దొబ్బలేరు వాళ్ళు కదా. ఆ దినాల్లో మందిరానికి క్రమంగా రాకపోతే సాపలు కూడా చుట్టినిచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు ఉదాహరణకి చెప్తాను. ఈ వారం జాన్ రాలేదనుకో మందిరానికి, నువ్వు ఫీల్ అయ్యావు కావు కదా, అవుతావా? రైట్, మంచోడు జాన్, చాలా మంచోడు. తర్వాత కనపడాడు ఫోన్ చేసేంతవరకు. సరే, ఇప్పుడు జాన్ రాలేదనుకో, ఆత్మీయులైన ఇప్పుడు దానియేలు అని ఉన్నాడు అనుకో, జాన్ రాలేదు, మళ్ళీ వారం వచ్చినాడు, ఈ వారం రాలే. వచ్చినాడు, వాక్యం విన్నాడు, ఆరాధన చేసినాడు, అన్నీ అయిపోయినాయి. సాపు చుడతా ఉంటే దానియేలు అని దిగొచ్చినాడు. దిగొచ్చి, జాన్ నిన్న ఆదివారం ఏటి పోయినప్ప అన్నాడు. అట్లా బాబాయ్ కదా అనేది. బాబాయ్ అదే మా నాన్న అటు పొమ్మనంటే అటు పోయి ఇటు పోయి కొంచెం లేట్ అయిపోయింది, రాలేకపోయినాను బాబాయ్. సరే సాప జోసఫ్ నువ్వు చుట్టుపో అంటాడు. ఈయన సాపను ఆయనకి ఇచ్చినాడు. ఆయనకి ఇచ్చేసరికి దాని అర్థం ఏంటంటే, నిన్న వారం నువ్వు రాలేదు,
నీవు సాప చుట్టేదానికి కూడా యోగ్యుడివి కాదు అని అర్థం. అట్లా చేసేవాళ్ళు పరిచర్య అప్పుడు. తర్వాత ఆ సాప ఆయనకి ఇచ్చినాడు కదా, ఇంకో సాప పట్టుకొని పోతుంటే ఇక రాబ్బా నీతో మాట్లాడుతుంటే నువ్వు పక్క పోతావు అనేది. అంతా ఎక్కడ పోయింటివి, ఏం పోయింటివి, ఎట్ట పోయింటివి అన్నీ. తర్వాత కుర్చీ కూడా ముట్టనిచ్చేవాళ్ళు కాదు. అట్లా నేర్పించినారు వాళ్ళు. నన్నైతే రాత్రి 3 గంటలకు లేపుతండ్రి, రాత్రి 12 వరకు సావా రేవా పని. అంత పని నేను ఏమనుకునేదంటే, కానీ ప్రభు చిత్తం ఏమైనదో అనుకునేవాడిని అంతవరకే. అయితే ప్రియులారా, అంతగా నలగొట్టాడు ప్రభు నన్ను. అందుకని దినాన దీవించబడ్డాం. నీ పిల్లలు కూడా దీవించబడాలా. నీ పిల్లలు దీవించబడేది నీకు ఇష్టం లేకపోతే సండే స్కూల్ పరిచర్య, పిల్లల పరిచర్యను ఆటంకపరచాకు. ఇష్టం లేకపోతే నువ్వు ఆటంకపరుస్తావు. నీ పిల్లలు దీవించబడాలంటే దేవుని పని పరిచర్య, ఆంధ్రయ్య పిల్లల పరిచర్య. ఆ పిల్లవాడిని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఈ పిల్లవాని దగ్గర ఏమున్నాయి అని ఎత్తుకొని కౌగిలించి చేతులు ఎత్తి ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు గాన ఆయన ఉన్నింటే ఎంత సంతోషమో కదా. ఆయన ఎంత గొప్ప భక్తుడైపోయినాడు, ఎన్ని ఆత్మల రక్షకుడైనాడు, ఎన్ని ఆత్మల రక్షణకి తెచ్చాడో. మనకైతే అవంతా రాయబడలే. పిల్లవాడుగా వచ్చాడు, దేవుని ఇంట్లో పని చేశాడు. కాబట్టి మనము ఎరగాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3 నుండి చదవండి. 18, మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారు కావాలి. బిడ్డల్లో, చిన్నపిల్లల్లో కపటమైన మనసు ఉండదు. కొట్టిన పగబెట్టుకోరు, లోబడతారు, విధేయత చూపుతారు. దేవుని పిల్లలు అయిన మనము బిడ్డల వంటి వారమై ఉండాలి. తర్వాత పరలోక రాజ్యంలో బిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరని. తర్వాత కాగా ఈ బిడ్డ వలె పిల్లలు తగ్గించుకుంటారు, తన్ను తానే తగ్గించుకుంటారు. మనం ఏమంటాం, వాళ్ళతో కొట్లానే మాట్లాడొద్దు అంటాం. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తుంటారు, ఏం చేస్తారు? పిల్లలు ఆడుకుంటారు. అదే మన స్వభావం. ఖండితంగా మారుమనసు పొందిన తర్వాత ఒకవేళ అరుచుకున్నా, అలిగినా 1 గంట తర్వాత మనం ఒకరికొకరు పలకరించుకోవాలా. వచ్చి మొక్కలు చూసుకొని ముద్దిప్పుకొని పోతే ఏం ప్రయోజనం లే. పరలోకానికి ఎట్లా, ఎలాంటి వాళ్ళు పరలోకానికి పోయేది? పిల్లల వంటి వారైతే పరలోకం. పిల్లల స్వభావం ఉంటేనే పరలోకం. దుష్ట స్వభావం, దుర్మార్గ స్వభావం ఉంటే పరలోకం లే, పోగొట్టుకుంటాం. కాబట్టి హృదయ శుద్ధి గల వారిది పరలోకం, దీనులు పరలోకం, పేదలది పరలోకం. కాబట్టి అలాంటి వారిది పరలోకం. ఇప్పుడు పిల్లలు ఇంకా ఏం చేసేవాళ్ళంట, ప్రభువును స్తుతించే పిల్లలు. చిన్న పిల్లలు కూడా ప్రభువుని ఆరాధిస్తారు. అందుకని సండే స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చేయాల్సిన మొదటి పని ఏంటంటే అందరితో ప్రార్థన చేయించాలా, అందరితో ప్రార్థన చేయించాలా. అందుకని యేసు ప్రభు వారు యెరూషలేములోకి వచ్చినప్పుడు అందరూ ఆయనకు జై జైలు చెప్తున్నారంటే, ఓసన్నా జై, ఓసన్నా జై అని చెప్తా ఉంటే అప్పుడు శాస్త్ర పరిచయలో కోపం వచ్చేసి అన్నారు, ఏమయ్యా నీకేమైనా తెలివితేటలు ఉన్నాయా అని చెప్పి అవమానిస్తే ప్రభు అన్నాడు, చిన్న పిల్లలు కూడా నిన్ను ఓసన్నా జై, ఓసన్నా జై అంటున్నారు. స్వస్థత పరిచినాడు. అక్కడ రోగులను బాగు చేస్తాడు. యెరూషలేములో బల్లలు బలిపీఠాలు త్రోసి వేసిన తర్వాత రోగులు బాగు చేస్తాడు. బాగు చేసిన తర్వాత పిల్లలు అంటున్నారు, ఓసన్నా జై, ఓసన్నా జై అంటే అప్పుడు ప్రభు అంటేనే అన్నాడు. వాళ్ళు అన్నారు, ద్వేషించినారు. ప్రభు అన్నాడు, పిల్లలు ఎక్కువ చదవండి, చదవండి. మత్తయి సువార్త ఎక్కడుంది? 21వ అధ్యాయము 16వ వచనం. త్వరగా చదవండి, చదవండి. వినుచున్నావా? అందుకు యేసు, వినుచున్నాను, బాలులు ఎక్కువ, చంటి పిల్లలు ఎక్కువ. చూడండి, వాళ్ళ నోట ఏమంట, స్తోత్రము సిద్ధింపజేసితివి. చిన్న పిల్లలకి దేవుని మాటలు మనం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి. దావీదు నీ మాటలు నాకు దొరకగా నేను తింటిని అంటాడు. తర్వాత ఇర్మియా కూడా అంటాడు. అయితే దావీదు ఒక మాట, నీ మాటలు తేనె కంటేనో జుంటె తేనె, దారుల కంటేనే వెండి బంగారముల కంటేనే శ్రేష్టమైంది. జుంటి తేనె అంటే ఏందబ్బా అనుకునేవాడిని నేను. తేనె కంటే తీపి అంటే ఏంది అనుకునేవాడిని.
పిల్లలకంట వాళ్ళు వాక్యాన్ని అక్షరాలుగా పిల్లలు ఆడుకునేటప్పుడు నాకుతారు కదా, ఆ నాకేటువంటి వస్తువు మీద దేవుని వాక్యం పెట్టి దాని నిండా తేనె నింపుతారంట. దాని నిండా ఏమి నింపుతారు? తేనె నింపి పట్టిస్తారు. పట్టించి అల్ఫా అని ఒక అక్షరాన్ని ఇస్తారు. అది నాకుంటా నాకేది చెప్పేది. అట్లా వాళ్ళు యూద స్త్రీలు, అందుకని చురుకైన వాళ్ళు. మనం చాలా చురుకు, ఇంకా డబుల్ చురుకు కదా, అంత జ్ఞానం వాళ్ళకి. అలాగ నీ వాక్యం తేనె కంటేను, జుంటె తేనె దారుల కంటేను. దేవుని వాక్యమే దావీదును ఆదరించింది. దేవుని వాక్యమే దావీదును బలపరిచింది. దేవుని వాక్యమే తన ఉజ్జింపజేసింది. దేవుని వాక్యమే అతని సింహాసనం మీద తెచ్చింది. దేవుని వాక్యమే అతన్ని ఆరాధికుడిగా చేసింది. దేవుని వాక్యము చేత సత్యమైన ఆరాధన తెచ్చాడు. యెజబెలేమో అబద్ధ ప్రవక్తల ఆరాధన తెస్తే దావీదు నిజదేవుని ఆరాధన తెచ్చాడు. సమరయ స్త్రీ ఏం తెచ్చింది చెప్పండి? దేవుని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. అది ఇప్పుడే ఆమె నుండి ఆరంభం. ఇప్పుడు ఆ భాగ్యం మనకి ఇచ్చాడు. ఇది అనమాట ప్రాసెస్. అయితే ఇప్పుడు చూసినప్పుడు చిన్నపిల్లలు స్తుతిస్తారు, చిన్నపిల్లలు ఆరాధిస్తారు, చిన్నపిల్లలు ప్రభువును గణపరు. కాబట్టి పిల్లల పరిచర్య చేశాడు. మూడవదిగా చెప్పి ముగిస్తాను. మూడవదిగా యోహాను సువార్త 13వ అధ్యాయం 20-22 జత పనివాడుగా పనిచేశాడు. దేవునింటికి వచ్చి రావడమే కాదు, క్రీస్తుతో కలిసి జత పనివారుగా మనం ఉండాలి. భక్సింగ్ గారితో ఆ దినాల్లో జత పనివారుగా ఉండేవాళ్ళు. మనం కూడా మన జీవితంలో జత పనివారుగా మనం ఉండాలి. దేవుని దాసుడు అయ్యవారు ఉన్నారు కదా, ఇంకేమి అనకూడదు. మరి నీ వంతు పని ఏం చేయాలని నేను అడగాల. అయ్యవారు ఉన్నారు కదా. చాలాసార్లు మనం అట్లా తప్పించుకుంటాం. అస్సలు పెద్ద తప్పు అది. చూడండి ఎలాంటి పరిచయం చేసినాడు అంద్రయ్య. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20-22. అక్కడ గ్రీక్ దేశస్తులు వస్తారు. ఆ పండుగలో అయ్యా మేము యేసును చూడవచ్చితిమి. ఫిలిప్పు వచ్చి ఆంధ్రయ్యతో చెప్పాను, యేసుతో చెప్పాను. ఇది ఏం మాట్లాడుతుందంటే, ఈ మాటలు ఏం మాట్లాడుతున్నాయంటే వారు కలిసి పనిచేసే జత పనివారు. ఫిలిప్పు, ఆంధ్రయ్య. ఈనాడు మనం దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత అంటే దేవుని దాసులకి ఎవరైనా కానీ వచ్చే దాంట్లో మనకు బాధ్యత, మనకు ఒకటి ఉండాలా. ఆయనతో కలిసి మనం పనిచేయాలి. అందరు కలిసి పనిచేసినప్పుడు ఒక క్రమం, ఒక పద్ధతి. భక్సింగ్ గారు కూడా అలాగున జత పనివారుగా. ఇప్పుడు మనం ఎవరితో జత పనివారం? దేవునితో జత పనివారు. ఆయన అంటాడు రోమపత్రికలో 16వ అధ్యాయం 9వ వచనంలో, నా జత పనివారు తీతు నా జత పనివాడు, బర్నబా నా జత పనివాడు, ఒనెసీము నా జత పనివాడు. కాబట్టి మనం జత పనివారముగా ఉండాలి. దేవుని ఇంట్లో పురుషులైనా స్త్రీలైనా కలిసి పౌలుతో అకుల ప్రిస్కిల జత పనివారుగా పనిచేశారు. అపోలు జత పనివారుగా పనిచేశారు. పౌలుతో కలిసి జతలుగా పనిచేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 36 మంది ఉన్నారు. 16 జంటలేమో. ఎక్కడుంటారు వాళ్ళు? రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి నుండి చూడండి. అక్కడ అన్నీ అవే. అందరికీ వందనాలు చెప్పినాడు ఆయన. అందరికీ. వీళ్ళందరూ ఎవరు? జత పనివారు. కలిసి పని చేసేది నేర్చుకోవాలా. అది గొప్ప భాగ్యం. మన అన్నదమ్ములే కదా అని వెనక పోకూడదు, చిన్నాయన పెద్దనాయన కదా అని పోకూడదు. వాళ్ళతో కలిసి పనిచేసే భాగ్యం, ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చినాడని నమ్మి సంతోషంతో చేయాలి. దాని కొరకు సరైనటువంటి క్రయధనం చెల్లించాలి. అది ఆంధ్రలో ఉంది. ఇది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇంతటితో ఆపుతాను. దేవుడి మాటలు దీవించునుగాక.